మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఇందూరు అర్బన్ నియోజక ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తెలియకుండా ఏ విధంగా మోసం చేస్తుందో, ఏ విధంగా కక్ష సాధింపు చేస్తుందో ఈ విషయాలు తెలియడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత 2.5 సంవత్సరాల నుండి ఈ అర్బన్ మీద ఉద్దేశపూర్వకంగా ఒక కక్ష సాధింపు చర్య జరుగుతూ ఉంది. ఎటువంటి అభివృద్ధి జరగకుండా, ఎటువంటి అభివృద్ధికి నిధులు విడుదల చేయక 2.5 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ అర్బన్ మీద పగబట్టిందని చెప్తా ఉన్నా. ఎందుకంటే మొన్ననే మనము గత 10 రోజుల క్రితము 3 జిల్లాలలో, జిల్లా కేంద్రాలలో ఔటర్ రింగ్ రోడ్డు మనము మొన్ననే చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఈ ఔటర్ రింగ్ రోడ్ ఇస్తానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్పొరేషన్ ఎలక్షన్లో ముందు వచ్చి అభివృద్ధికి నిధులు ఇస్తా, ఔటర్ రింగ్ రోడ్ ఇస్తా, మేయర్ చేయండి అని చెప్పిర్రు. మరి ఇప్పుడు మేయర్ పీఠం మీద కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు కదా, మరి ఆ మాట తప్పినందుకు ఏం చేస్తారు? ఇప్పుడు దాంతోపాటు 5,681 కోట్లు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ వరంగల్, ఖమ్మం, కరీంనగర్కు ముఖ్యంగా 80 కోట్లతోటి రోడ్లు, స్కైవేలు, జంక్షన్లు, వంతెల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమం. ఈ 2.5 సంవత్సరాలలో పెద్ద పెద్ద ట్యాగులు వేసుకున్నారు, పదవుల ట్యాగులు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఎమ్మెల్సీ పదవి పొందిండు, పిసిసి అధ్యక్షుడు అయిండు, 2 ట్యాగులు వేసుకున్నాడు ఆయన. 2 ప్రభుత్వ సలహాదారులు, గల్లీకి ఒక చైర్మన్కి ఇచ్చిర్రు, వాళ్ళకి ట్యాగులు వేసిర్రు. వీళ్ళంతా కలిసి ఇందూరుకు 2.5 సంవత్సరాలలో 1 రూపాయి కూడా తీసుకురాలేదు. రెండు సంవత్సరాల క్రితము కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలా రాజీవ్ గాంధీ స్టేడియంకు 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిండ్రు. అప్పటి ఇన్ఛార్జ్ మినిస్టరు, టూరిజం మినిస్టరు జూపల్లి కృష్ణారావు. ఇప్పటి వరకు అతి లేదు, గతి లేదు. 12 సంవత్సరాల క్రితము బైపాస్ రోడ్డు 11 కిలోమీటర్లు, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇది 2.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బైపాస్ రోడ్ కంప్లీట్ చేయలే. అప్పటి వైఎస్ఆర్ పీరియడ్లోనే మనకు ఔటర్ రింగ్ రోడ్డు ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది, ప్రపోజల్ చేయడం జరిగింది. అది సుమారు 52 కిలోమీటర్ల ఓఆర్ఆర్. కొత్తదేం కాదు మనం అడిగేది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇందూరు నగరానికి తెలంగాణలో వరంగల్ తర్వాత అతిపెద్ద జిల్లా కేంద్రము, అత్యధిక జనాభా ఈ ఇందూరు జిల్లాకు, ఇందూరు నగరానికి బస్ స్టాండ్ కోసము
అనేక సార్లు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి ఐటీ హబ్ గురించి ఒకటి కూడా లీడింగ్ కంపెనీ లేదు, అదొక కాల్ సెంటర్ మాదిరి తయారైందని ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి, ఇందూరు గడ్డ అంటే కళాకారులకు స్పోర్ట్స్ పర్సన్కు జాతీయ అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్న ఇందూరు నగరానికి పాత కలెక్టర్ ఆఫీస్ గ్రౌండ్లో 400 మీటర్ ట్రాక్, స్టేడియం, ప్రెస్ క్లబ్ వెనకాల ఇండోర్ స్టేడియము, రాజారాం స్టేడియం డెవలప్మెంట్ కోసము గంగాస్థాన్ 1 ఫేజ్లో ఉన్న 6-7 ఎకరాల స్థలంలో స్టేడియం కావాలని చెప్తే దానికి అతిగతి లేదు. మాస్టర్ ప్లాన్ కావాలని ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ చెప్పడం జరిగి, ఈ బస్ స్టాండ్ కానీ, ఐటీ హబ్ గురించి కానీ, స్పోర్ట్స్ స్టేడియంల గురించి కానీ ప్రతిదీ రిలేటెడ్ మినిస్టర్లకు ఇస్తూ, ఇన్ఛార్జ్ మినిస్టర్కు గతంలో జూపెల్లికి, ఇప్పుడు సీతక్కకి ఇస్తూ అన్ని లెటర్లు కూడా ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ₹1 అటు డెవలప్మెంట్ ఫండ్ కానీ, ఇటు స్పెషల్ ఫండ్ కానీ ఏ ఒక్కటి తీసుకురాని మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను డైరెక్ట్గా అడుగుతా ఉన్నా, ఎందుకు చాతగైతే లేదు? వైఎస్ఆర్ డి శ్రీనివాసరావు యొక్క మాది లక్కీ జోడి, రేవంత్ రెడ్డిది నాది కలిపితే లక్కీ జోడి అని ఆయన చెప్తా ఉన్నాడు. మీది లక్కీ జోడా లేక డిజాస్టర్ జోడా? మొన్ననే పొంగులేటి శ్రీనివాస్ మంత్రి గారు కాళ్ళ ఎగరేసుకొని ఓఆర్ఆర్ తీసుకొచ్చుకున్నాడు. ముందు ప్రపోజల్ లేదు. అభివృద్ధి అర్బన్లో అనేక సార్లు మంత్రుల దృష్టికి, సీఎం దృష్టికి తీసుకొచ్చిన కదలిక లేదు. దాంతోపాటు నిలిచిపోయిన పనులకు కాంట్రాక్టర్కు డబ్బులు రాక అటు మాధవ్ నగర్ బ్రిడ్జ్ కానీ, ఇటు కళాభారతి భవనం కానీ, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఇన్కంప్లీట్ అయిన దానికి కాంట్రాక్టర్కు డబ్బులు రాక పనులు నిలిచిపోతే వాటికన్నా కానీ డబ్బులు రిలీజ్ చేయించేంత సత్తా నీ దగ్గర లేదా నేను అడుగుతా ఉన్నా. పదవులే ముఖ్యం, ప్రజల సమస్యలు మీకు అవసరం లేదు. స్టేట్ సమస్యలు చాలా ఉన్నాయి. ఈరోజు కేవలం నాకు అర్బన్కు సంబంధించిన విషయాలే మాట్లాడుతూ ఉన్నాం. మరి మీతో అవుతుందా లేదా? ప్రజలకు చెప్పండి మాతో కాదు అని. ప్రజలకు క్షమాపణ చెప్పుకోండి, మేమేం చేయలేకపోతున్నామని. ఏ విధంగా మేము ఫండ్ తెచ్చుకున్నాలో అప్పుడు మేము మా పంతా మారుస్తాం, పోరాటం చేస్తాం. ఆల్రెడీ ఏదైతే మేజర్ ఇష్యూస్ ఉన్నాయో, ఫీ రింబర్స్మెంట్ విషయం కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్లు వారు జమ చేసుకున్న డబ్బులు రాకపోవడం కానీ, పెన్షన్ల విషయం కానీ, త్వరలోనే ఏ విధంగా ప్రజల తరఫున, విద్యార్థుల తరఫున, రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున ఏ విధంగా పోరాటం చేయాలో ఏ విధంగా మేము అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా ఉన్నాం. కానీ అర్బన్ విషయంలో
ఎందుకు మీరు కక్ష కట్టినరు? ఎందుకు మీ విషయం చిల్లుతా ఉన్నారు? పదవులైనా మీకు ముఖ్యము, ప్రజల సమస్యలు పట్టింపు లేదా? ఎప్పుడో అప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 10 కోట్ల రూపాయలు స్పెషల్ ఫండ్, అది ఎవరికి? ఓడిపోయిన షబ్బీర్ అలీ చేతిలో పెడితే ఆ ఫండ్ ఎట్టిపోయిందో అత్తాపత్తా లేదు. ఓడిపోయిన వాళ్ళకు ఎవరు అడగరు, పబ్లిక్ అడగరు. ఇప్పటికైనా ఇవన్నీ సమస్యలు, ముఖ్యంగా మాస్టర్ ప్లాన్, ఔటర్ రింగ్ రోడ్, అర్బన్ ఛాలెంజ్ ఫండ్, స్పెషల్ ఫండ్, యూడిఎఫ్ ఫండ్, వీటన్నిటి కోసం బస్ స్టాండ్ వచ్చేది ఆ గద్ద లెక్క బ్రహ్మాండమైన, ప్రజలందరూ సంతోషపడ్డారు. రైల్వే స్టేషన్ పక్కన బస్ స్టాండ్ అయితే ఎంత బాగుంటుండే. దానికి పొన్నం ప్రభాకర్ గారు కామారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమీక్ష పెట్టిండు మొన్న అసెంబ్లీ నడిచేటప్పుడు. వాళ్ళకే క్లారిటీ లేదు. ఒకరు అంటారు దానికి డబ్బులు అడుగుతున్నారు ఆర్ఎన్బి వాళ్ళు. అంటే యాక్చువల్గా వాళ్ళు ఎందుకోసం ఆ నియత్ ఖరాబో మొన్ననే బయటపడ్డది. 1 ఎకరము రూపాయి లీజుకి అడిగి తీసుకున్నారు. ఎవడబ్బా సొమ్ము? ఐడియల్గా ఉంటే పర్వాలేదు. సిటీ సెంటర్లో లక్షలాది మందికి ఉపయోగపడే బస్ స్టాండ్ స్థలాన్ని మీరు గద్దలుగా కొట్టుకుపోయిన, తప్పకుండా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తగిన శాస్తి సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారు. అదేవిధంగా ఏదన్నా కానీ అఫీషియల్ మీటింగ్ ఉంటే స్టేజ్ అంతా నిండిపోతూ ఉంది. ఇటు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, షబీర్ అలీ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, చైర్మన్లు వరుసగా ఎవ్వరి ఒక్కొక్కటి కూడా 1 రూపాయి ఏకింది లేదు, పీకింది లేదు. నిజామాబాద్ గురించి ఒక పని చేసింది లేదు. సిగ్గుండాలా నిజంగా చెప్పాలంటే. ఈ ప్రెస్ సమావేశంలో నేను ఆ పెద్ద ఆయన కూడా, సుదర్శన్ రెడ్డి గారు కూడా వస్తారు. ఆయనకు అడుగుతూ ఒకటే అంటాడు. ఇక ఆయనకు అడిగినా అడగకుండా ఒకటే అనిపిస్తుంది. ప్రభుత్వం దగ్గర డబ్బే లేదు, ఆర్థికంగా డిజాస్టర్ చేసింది ఆ బీఆర్ఎస్. మరి మీరు ఎందుకోసం ఆ పదవులు తీసుకుంటుర్రు? ఎందుకోసం ఎన్నుకున్నారు? మీకు భూపతి రెడ్డి గారు చెప్తారు, ఏదైతే రూరల్లో వాళ్ళ అదృష్టవంతులు. ఎందుకంటే 16th ఫైనాన్స్ నుంచి కానీ, పిఎం నుంచి అనేక సడక్ యోజన కానీ, ప్రతి పైసా కేంద్రం నుంచి రూరల్కి వస్తుంది. సర్పంచ్ ఎన్నుకున్న తర్వాత స్టేట్ నుంచి 1 రూపాయి కూడా రాలే. రూరల్ సమస్య అది ఉన్నది. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ నాయకులకు పదవులు తీసుకున్నారు, పని చెయ్యండి. మరి ఏం గ్యాప్ ఉన్నది రేవంత్ రెడ్డి గారికి? నీ మధ్య నిన్నటి నుంచి వార్తలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. లేదా మీ పదవులకు రిజైన్ చేయండి. కొద్దిగన్నా కానీ ప్రజలు అట్లన్నా కానీ సంతోషపడతారేమో. మాతో చేతగైతే లేదు, మేము రిజైన్ చేస్తున్నామని చెప్తే ప్రజలు అట్లన్నా సంతోషపడతారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీకి పోరాటం కొత్త కాదు. రాబోయే రోజులలో కొద్ది నెలల్లో
అర్బన్ విషయంలోనైతే నెలలు కూడా ఆగేది లేదు. నేను ముఖ్యమంత్రి గారికి నెక్స్ట్ వీక్ కలుస్తున్నా. అది లాస్ట్గా ఫైనల్. అడగా మా ధర్మం. కాలేదనుకో ఈ అన్ని ఇష్యూస్ మీద మేమందరం కూడా పోరాటం చేస్తాం. దాంతోపాటు స్టేట్ ఇష్యూస్ కూడా, రైతులు అంటే మనకు సమస్యలు తక్కువ, ఇక్కడ తక్కువ ఉంది రైతులు. అదేవిధంగా ప్రజలు ఇంకొక ముఖ్య విషయం, డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లు మోచేతుకు బెల్లం పెట్టి చూపెడతా ఉన్నారు. ఇగో 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 అనుకుంటా 2.5 సంవత్సరాలు అయిపోయింది. నువ్వు ప్రతి సంవత్సరము 3,500 పేదలకు జాగతోటి ఇస్తాని అప్పుడు ఎలక్షన్లు హామీ చేసినావు. జాగా 5 లక్షలు. అప్పుడైతే నువ్వు 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలు చేసినావు. ఈ ఓఆర్ఆర్ కోసం అయితే మొన్న చేసినావు కదా, గత 2-3 నెలల క్రితమే కదా. నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతా ఉన్నా, అది మీ నోరా టాటాగా అని అడుగుతా ఉన్నా. కనుక మేము అడిగేది అడుగుతాం, మీతో చేత కాకుంటే పోరాటం చేసి సాధించుకుంటాం. దేశమంతా కరెంట్ వెలుగుతూ ఉంటే ఇక్కడ చీకటి అవుతున్నది. దేశం అంతా వెలుగుతూ ఉంది. దేని మీద శ్రద్ధ లేదు.